హాయ్ అండి. వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఇది మా వాక్కాయ చెట్టు అండి. ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదా వాక్కాయలు కాసినాయి అని. ఇప్పుడు పెద్దవి అయినాయి అనమాట. వీటిని చెర్రీ ఫ్రూట్స్ కింద చేద్దాం అనుకుంటున్నానండి. అదే కేక్స్ మీద అది డెకరేషన్ చేస్తారు కదా చెర్రీ ఫ్రూట్స్. వీటి కలర్ చూస్తే చాలా అందంగా అనిపిస్తుందండి. క్యాండీస్ ఉంటాయి కదా కలర్స్ కింద, అందులో పింక్ కలర్ క్యాండీస్ చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఆ గమ్ములాగా ఉన్న పదార్థం అంతా పోయేటట్టు. ఇలా వాష్ చేసుకున్న వాటిని ఒక క్లాత్ మీద తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. శుభ్రంగా ఆరిన తర్వాత వీటికి చాక్ తోటి ఇలాగా నాట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే పాకంలో వేసిన తర్వాత ఆ పాకం అవి పీల్చుకోవాలంటే అలాగ నాట్లు పెట్టుకోవాలన్నమాట. ప్రతి కాయకి కూడా నాటు పెట్టుకున్న తర్వాతే వేసుకోవాలండి. మొత్తం అన్నింటికి అలా నాట్లు పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ పంచదార తీసుకున్నానండి. ఒక గిన్నెలో వేసి గ్లాస్ పంచదారకి అందులో 3వ వంతు వాటర్ వేయాలండి. ఇలా కలుపుతూ ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి. మనం తీసుకున్న వాక్కాయల క్వాంటిటీని బట్టి పంచదార కానీ అందులోని వాటర్ కానీ వేయాలండి. ఇలా బాగా మరుగుతూ ఉండాలన్నమాట. అలానే మరీ ఇది గట్టిపాకం కాదండి, కొంచెం తీగపాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక నాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, వాక్కాయలని తీసుకుని ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకుని సిమ్లో ఉంచుకొని ఒక 2 మినిట్స్ అలాగే ఉంచాలండి. మరీ ఎక్కువసేపు ఉడకనివ్వక్కర్లేదండి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందన్నమాట. మరీ ఎక్కువసేపు ఉడికితే ఇవి మెత్తగా అయిపోయి పేసం కింద అయిపోతాయండి. అందుకు ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచి కట్టేస్తే సరిపోతుందన్నమాట. అలా కట్టేసిన తర్వాత మూత పెట్టుకొని 1 డే అలా ఉంచేసి ఆ మన్నాడు చూస్తే నాకు ఇలాగా పాకం పీచి పింక్ కలర్లో సేమ్ చెర్రీ పళ్ళలాగా అయినాయండి. నేనైతే కలర్ అయితే ఏమీ యూస్ చేయలేదు. వీటికున్న కలర్స్ ఇంకా పాకంలోకి కలర్ దిగిందనమాట. కానీ చాలా టేస్ట్గా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సేమ్ మనకి బయట దొరికే చెర్రీస్ ఎలా ఉంటాయో అలాగే ఉన్నదండి. నోట్లో పెట్టుకుంటే చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది. చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో. నేను అసలు కలరే యూస్ చేయలేదు, అయినా కానీ వీటి కలరే ఇంకా పాకంలోకి కూడా వచ్చేసింది అనమాట. ఈసారి వాక్కాయలు దొరికితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.